ఆగస్ట్ 6 దేవుని వాగ్దానం. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమంతా మరొక పర్యాయము కలవటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనలను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచే గొప్ప ఆధిక్యతలోనికి నడిపిస్తూ ఉంటాడు. చాలాసార్లు మనకి మన ప్రయాణంలో మనము ఆలోచించే ఆలోచనలో మనం తలపెట్టే కార్యాలలో మనతో పాటు ఎవరుంటారు అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఏదైనా ఒక క్రొత్త ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు మనకి తెలియని ప్రదేశంలోనికి వెళ్ళి మనము ఉండాలి అనేటువంటి ఆలోచన మనం కలిగినప్పుడు ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అని ఎన్నో ఆలోచనలు మనిషి కలిగి ఉంటాడు. ఈరోజు ఒక విషయం మాత్రం ప్రభు చాలా స్పష్టంగా వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టను. నీతోనే నేను నిన్ను ఎప్పుడు కూడా ఉండి నీకు ఆశీర్వాదకరంగా ఈ ప్రయాణము నువ్వు తలపెట్టిన కార్యాన్ని చేస్తాను అని ఆనాడు ప్రభు ఇచ్చిన వాగ్దానం తిరిగి మరలా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, నువ్వు అనుకోవచ్చు, నేను ఈ కార్యాన్ని ఒంటరిగా ఎలా చేయగలనని. భయపడుకో, నీతో నీ దేవుడు ఉన్నాడు. ఎలాంటి ప్రయాణమైనా అది ఎంత క్లిష్టకరమైనటువంటి ఎంత కష్టమైనది అయినప్పటికీ ప్రభువు నీతో ఉండి నీకు విజయాన్ని దయచేస్తాడు. అయితే యాకోబు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసుకుని ప్రభువుతో తనను తాను ఒప్పందం చేసుకుని ఇశ్రాయేలుగా మారాడో, యోసేపు ఏ విధంగా ప్రభువుని కలిగి ముందుకు వెళ్ళాడో, అనేక మంది భక్తులు తమ జీవితాన్ని తమ ప్రయాణాన్ని దేవునికి అప్పగించుకొని ప్రారంభించారో, అలా ప్రారంభించినట్లయితే ఆ ప్రయాణం నువ్వు తలపెట్టిన కార్యం పని అంతా కూడా గొప్ప విజయము పొందుకోగలుగుతావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి ప్రభు నీ చేయి విడవకుండా నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడలు ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేరు వరకు నువ్వు వారితో ఉంటానని వాగ్దానం చేశావు. వారితో నీ ఉన్నావని వారు నమ్మి ముందుకు వెళ్ళే ధన్యత బిడలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయం బిడలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.